సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి సెక్యూరిటీ పెంచింది తమిళ ప్రభుత్వం. చెన్నై టీ నగర్లోని రజనీ నివాసం చుట్టూ రెండంచెల భద్రత ఏర్పాటు చేశారు. స్థానికత అంశం లేవనెత్తుతూ తమిళ సంఘాలు రజనీ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కన్నడిగా అయిన రజనీ తమిళ రాజకీయాల్లోకి రావడం ఏంటంటూ నిరసనకారులు ధర్నాకు దిగారు. దీంతో పోయస్ గార్డెన్లో ఉద్రిక్తత నెలకొంది. నలభై ఏళ్ల పాటు తమిళుల అభిమానమే తనను తమిళుణ్ణి చేసిందన్న రజనీ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కన్నడ వ్యక్తిగా తనపై కొందరు వేస్తున్న ముద్ర చెరిపేసుకోవటానికే రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. సినిమాల్లో ఓకే గాని పరిపాలించడానికి కన్నడిగులు రావాల్సిన అవసరం లేదంటూ కొన్ని రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ రజనీ ఇంటి ముందు హైడ్రామా నడిచింది. తమిళ సంఘాల పేరుతో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో రజనీ కూడా పట్టుదలతోనే ఉన్నారు. ఆందోళనలు జరుగుతున్నా లెక్క చేయకుండా ఫ్యాన్స్ తో సమావేశం కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. రజనీకాంత్ ఇంటి ముందు తమిళ సంఘాల గొడవ ఉద్రిక్తతపై మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, రజనీ ఇంటి ముందు ఆ ఆందోళనకు దిగింది ఎవరు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? భోగి గత వారం రోజుల క్రితం నుండి అభిమానులతో సమావేశమవుతున్న రజనీకాంత్ కు ఇదొక చేదు అనుభవంగానే చెప్పుకోవాలి. ఏదైతే రాజకీయాల్లోకి తాను రాబోతున్నా దేవుడు ఆదేశిస్తే వస్తానంటున్న రజనీకాంత్ కు స్థానికత అంశంపై ప్రత్యేకంగా అభిమానులతో చర్చించారు. ఏదైతే నేను 23 ఏళ్ల మాత్రమే కర్ణాటకలో ఉన్నానని, అయితే మిగతా 43 ఏళ్లు మొత్తం కూడా తమిళనాడులో ఉన్నానంటూ నన్ను తమిళ వాడిగానే చూడాలంటూ కూడా అభిమానులను కోరిన పరిస్థితి కనబడుతుంది. అదే విధంగా ఎవరైతే తనను తమిళనాడు నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారో అది వారి తరం కాదంటూ కూడా ఒక ఘాటు వ్యాఖ్య చేశారు. దీనిపై మాత్రం తమిళ సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము రజనీ రాజకీయాల్లోకి తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెడితే మాత్రం ఒప్పుకునేది లేదంటూ ఆయన ఇంటి ముందు కూడా ధర్నా చేసిన పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఆయన దిష్టి బొమ్మను కూడా దర్శనం చేయడానికి పెద్ద ఎత్తున ద్రావిడ మున్నేటి కార్యకర్తలందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడింది. అయితే అక్కడే ఉన్న పోలీసులు వెంటనే చేరుకుని అక్కడున్న వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. అది తర్వాత పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా పెంచిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత వారం రోజులుగా కూడా రాజకీయాల్లోకి వస్తున్నారా రాబోతున్నారా అన్న సస్పెన్స్ పైన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇటువంటి ఘటన జరగడం తమిళనాడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏదైతే వీళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితుల్లో రజనీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున రజనీ ఇంటి ముందు చేరుకున్నారు. ఏదైతే ధర్నా చేస్తున్న వారితో వారించే క్రమం జరిగింది. రెండు వర్గాలని కూడా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే బీజేపీ కూడా ఒకవైపు తమ తలుపులు ఎప్పుడు బార్లా తెరిచి ఉన్నాయని చెప్పి కూడా అమిత్ షా చెప్పడంతో ఈ ఘటనకు ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తమిళనాడులోని కొంతమంది సీనియర్ నాయకులందరూ కూడా రజనీకాంత్ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నిన్నటి నుంచి కూడా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఎప్పుడు కూడా కార్యకర్తలు ఎవరు కూడా రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా చేసిన పరిస్థితి కనబడలేదు. అయితే మొదటిసారిగా ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తూ దిష్టి బొమ్మల దర్శనం చేయటం వంటివి మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే రెండు వర్గాల మధ్య కూడా ఇప్పుడు గొడవ జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరిని విడదీసే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే హై సెక్యూరిటీ పెంచారని కూడా చెప్పవచ్చు. భోగి, ఇంత జరుగుతున్న రజనీ అభిమానులతో సమావేశాలు మాత్రం కంటిన్యూ చేస్తామని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తమిళ సంఘాలు ఏమంటున్నాయి, అలాగే తమిళ సంఘాల నిరసనకు సంబంధించి అభిమానులు ఏమంటున్నారు? ఖచ్చితంగా భోగి, ఏదైతే గత రోజుకు 3 జిల్లాల చొప్పున 15 జిల్లాలను కలిశాడు. మరో విడతగా కూడా తాను కలుస్తానంటూ కూడా కొద్దిసేపటి క్రితం కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. అయితే అభిమానులతో ఖచ్చితంగా సమావేశం వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం రాజకీయ అరంగేటం గురించి అనేది కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే దీనిని మాత్రం తమిళ సంఘాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ స్థానికత అంశంపై ఏదైతే రజనీకాంత్ లేవనెత్తిన అంశమే దీనికి ఆద్యం పోసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 43 ఏళ్లుగా తమిళనాడులో ఉన్నాను, తమిళ నటుగానే కొనసాగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను, నన్ను వెళ్ళగొట్టే ధైర్యం ఎవరికి లేదంటూ కూడా వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య వల్లే ఈ రోజు ధర్నా పరిస్థితికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది రోజుల్లోనే మిగిలిన జిల్లాల
నేతలతో అభిమానులతో రజనీకాంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. వారితో కూడా వ్యక్తిగతంగా ఫోటో దిగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అభిమానుల సమావేశంలో కూడా రోజు రోజుకు పరిస్థితి మారుతున్నట్టు కనపడుతుంది. మొదటి రోజు ఒక రకంగా మాట్లాడితే రెండవ రోజు ఇంకొక రకంగా మాట్లాడారు. మూడవ రోజు వచ్చేటప్పటికి స్థానికత అంశంపై రజనీకాంత్ మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నారు లేదా బీజేపీలో కలుస్తారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏకంగా పార్టీ గుర్తు కూడా కొంతమంది తయారు చేసి ఆయన అభిమానులు ఫేస్బుక్, వాట్సాప్ వాటిల్లో ప్రచారం చేస్తుండడం గమనార్థం. థ్యాంక్ యూ కార్తీక్.